ఇగో చాయ్. ఓయ్ ఏంది ఏమో గంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా చెల్లె ఫోన్ చేస్తలేదని ఆలోచిస్తాన్నా. ఆమె చేయకపోతేంది, నువ్వు చేయొచ్చు కదా. ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేసిండే, ఫోనే కలుపుతలేదు అసలు. సాయంత్రం వరకు అదే కలుగుతుంది కానీ ఇంకా పొలం కాడికి అయితే పోయి రాపు. ఇలా పొలం కాడికి పోబుద్ది అయితే లేదే. ఏంది పొలం కాడికి పోవా? దున్ని నాటేయడానికి 20,000 ఖర్చు వచ్చింది. దాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి, చిన్నపిల్ల కంటే ఎక్కువ చూసుకోవాలి. మళ్ళా ఎయ్యక ఈ సంవత్సరము పత్తి కూడా వేసినాము. దాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? నడు పో, మీ చెల్లె మాత్తది కానీ. ఇగో ఈ దాగి గా పొలం కాడికి పో. అపర్ణ, అపర్ణ, అత్తమ్మా కొంచెం చాయ్ పోసుకురా బిడ్డ. ఇగో అత్తమ్మా. ఈడు ఎటు పోయిండే? పొలం కాడికి పోయిండు అత్తమ్మా. పొలం కాడికి చాయ్ తాగిండా? తాగిండు. నువ్వు తాగినావు మరి? తాగినత్తమ్మా. ఆడేం తినిపోయాయి? ఏం తినలేదత్తమ్మా, అట్లనే పోయిండు. ఇక నేను కూడా పొలం కాడికి పోయేస్తా బిడ్డ. నువ్వెందుకు అత్తమ్మా పోవుడు? ఏమద్దు, ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉంటే జైలు ఉన్నట్టు అనిపిస్తుంది. పొలం కాడికి పోతే ఇంత గాలి తగిలితే మంచిగా అనిపిస్తుంది. సరే అత్తమ్మా, నీ ఇష్టం. ఏమైందిరా నాని? ఇక్కడంతా అన్నం తినత్తే ఏమవరా? తినరా రాలాట? అన్నం తినబుద్ధి అయితే లేదమ్మా. అయినా నువ్వేంది గిట వచ్చినావు? నువ్వు అన్నం తినలేదని కోడలు చెప్పినాక వచ్చిన. ఈ ఎండకు పానం కావాలవుతుంది. అట్కి ఎట్లా వచ్చినవరా నువ్వు? ఏమైందిరా ముఖం అంతా చిన్నవేంటి? అమ్మా, చెల్లెకి ఫోన్ చేస్తే లేవడతలేదే. లేవటపోతే అక్కడ ఎట్లున్నదోనే, అన్నం తిన్నదో లేదో, ఎట్లుందో నాకేం మనసున పడతలేదే చెల్లె ఫోన్ చేయకపోతే. ఇక్కడ ఉన్నప్పుడు అంటే మాట్లాడింది అన్న అన్న. ఇప్పుడు పెళ్ళైంది కదరా, దానికి ఏం పనులు ఉన్నాయో. అది దానికి పైసలు అవసరం ఉంటే అప్పుడు ఫోన్ చేస్తుంది. నువ్వు ఫోన్ లాటకుంటే ఇంటికి వస్తుంది. దానికి ఇప్పుడు అవసరం లేదు కదరా. చెల్లె మీద ఉన్న ప్రేమ నీకున్నట్టు అన్న మీద దానికి ఉండద్దా? ఏంది అమ్మ చెల్లె గురించి గట్లా మాట్లాడతావు? చెల్లె గురించి నీకు తెలియదా అనే? మా ఇద్దరి మధ్యన ఎంత ప్రేమానుబంధం ఉంటుందో. అది ఊకే ఫోన్ మాట్లాడేది. ఎందుకు ఫోన్ చేస్తే లేవడతలేదు? అరే, చెల్లె గురించి నీకన్నా ఎక్కువ నాకు బాగా తెలుసు. అది నా కడుపులో ఉట్టి పెరిగింది. దానికి అవసరం ఉంటే బరాబర్ వస్తుంది రాది. నీ కడుపులో ఉట్టి పెరిగిందేనే, కానీ చిన్నప్పటి నుంచి నాతోటి పెరిగింది. నాకు తెలుసు చెల్లె గురించి. తెలుసు, నీకు బాగా తెలుసు. నీ ప్రేమ బట్టి నీకు తెలుస్తలేదు. దాని గుణం మంచిది అనుకుంటున్నావు. దానికి అవసరం పైసలు అవసరం ఉంటే అన్నా అంటే నువ్వు ఆగే. ఇక పైసల గురించి మాట్లాడక. నువ్వు అందరి లెక్కలు కాదు నా చెల్లె. పైసలు ఉన్నప్పుడు ఒక తీరంగా ఉండి, పైసలు లేనప్పుడు ఒక తీరంగా ఉండదు. ఏమోరా, ఇక నీకు తెలిసినంత నాకు తెలియదు. మరి దాని గురించి నీకేడ తెలిపోయావు? ఏమో ఎందుకు లేవడతలేదు కానీ చెల్లె గురించి నువ్వు అట్లా మాట్లాడకు. ఇంకోసారి చెల్లె గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నువ్వు అయితేవా కానీ బుక్కెడు తిందుపా, ఇంటికి తినరా పని ఏదో చూసుకుంటా. కానీ ఉపాసం వస్తావరా? ఎండ ఎట్లా కొడుతుంది, నేర్పడుతుంది. తింట తీయ తర్వాత ఆ పచ్చల కింద పని ఉంది. నేను ఆ పని అయిపోయాక పోయి తింటా. అయినా ఈ ఎండల పడి నువ్వెందుకు వచ్చినవే? ఇంటికి పోనాడు. ఇంటికాడ ఉంటే ఆచేస్తుందిరా. ఇక్కడ ఏదో సాతనైన పని చేస్తానని వచ్చిన. ఇగో నువ్వేం చేస్తావమ్మా? ఇక్కడ కూర్చో. నువ్వు నేను ఆ పని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి పోదాం. ఇక్కడ కూర్చోయే. ఏగా చెట్ల చుట్టూ గడ్డి విక్తా నువ్వు రాలేవరు. నువ్వు కూర్చోమంటే కూర్చుంటలేవు. ఏం చేస్తావు చెప్పాలా? పని నీకు నడమే నొయ్యబట్టే చెత్తపా ఏదో. ఈ బంతి చెట్లకు మందు కొట్టినావా బిడ్డ? పెట్టినా మొన్న ఊరియా కూడా వేసినాయి. ఆగో మంచిగా వేసినాయి చెట్లు చూడు. మరి బతుకమ్మకు పట్టు కుచ్చులు కూడా పెట్టు బాగా. మనకు మళ్ళా కొంటే బాగా పైసలు అవుతాయి. చెట్టు చుట్టూ తవ్వమానాలి. చెట్టు చుట్టూ తవ్వి మందేపిస్తే చెట్టు మంచిగా విక్కులుతుంది. అమ్మా
ఆ, ఇప్పుడు నాటేసి 25 రోజులు అవుతుంది. అవు. ఆ గంట మంది చల్లాలి. గంట మంది చల్లితేనే మంచిగా వస్తుంది. మరి ఆ, నేను సాయంత్రం పోయి తీసుకొస్తా మందు. తీసుకో. అరే ఈ మల్లయ్య బాబుది డవర కొట్టి మందేసినట్టున్నాడు కదరా. వాళ్ళ పత్తి మనకంటే మొదగాలు పెట్టిండ్రే. మంచిగా అప్పుడే అడుగు మంది వేసారు, యూరియా వేసారు. మన దానికంటే మంచిగా వేసింది పత్తి. ఆ, మంచిగా అయిందా? మనదే కొద్దిగా వెనకైంది. ఆ, మరి మనది కూడా డవర కొట్టి మందేపి. ఎత్తా మంది ఎత్తా. మళ్ళీ యూరియా ఎత్తనే లేస్తట్టుంది. మనకన్నా ముందుగానే ఏరుతారా వాళ్ళు. అవునే, ఆ, అదేందో. సరేరా, ఉంటున్నా మరి. ఇగో మీ చెల్లె ఫోన్ చేసింది, రేపు వస్తుందట. ఏంటిదే చెల్లె ఫోన్ చేసిందా? అబ్బా, చెల్లె ఫోన్ చేసింది అనుడితోనే చూడు ఎంత సంతోషపడతానో. మీ చెల్లె వచ్చినాక నాకు తెలియకుండా ₹1 ఇచ్చిన అనుకో అస్సలు మంచిగా ఉండదు. సరే అని అత్తమ్మేది అక్కడ పెద్దమ్మతో మాట్లాడుతుంది. ఓ చెల్లె ఇప్పుడే వస్తున్నావారా? అమ్మా అమ్మా, బాగా మంచిగా ఉన్నారా? బాగా మంచిగా ఉన్నా. రాయే బ్యాగ్ తీసుకో. ఒక్కదాని వచ్చిన బుజ్జి అల్లుడు రాలే. పని ఉందట అందుకే రాలేడు. ఏమిటికి వచ్చినావు ఈ ముళ్ళ పట్టుకొని? ముళ్ళ కొంట పడానిక? అవును, పైసలు తీసుకోవడానికి వచ్చిన ముళ్ళలు కట్టుకోవడానికి. అయితే ఏంది ఇప్పుడు? నువ్వు దానికి అత్తవే, ఎంతో ప్రేమ ఉన్నట్టు దేనికన్నా అత్తావు నువ్వు? ఆపదికి సంపతికి ఎప్పుడన్నా జ్వరం వచ్చిందన్నా, ఆ కాలు నొత్తుందన్న గాడ మొన్న జారిపడ్డ వచ్చినావా? చెప్పకపోతే వచ్చినావే నాకు. నీకు అవసరం పడితేనే నీకు ఇల్లు అదికి వస్తుంది, లేకపోతే మా ఇల్లు అదికి రాదు నీకు. ఆగే అమ్మ, నువ్వు అత్తే ఏదో ఒకటి అంటావు. చెల్లె లోపలికి వారప్ప. ఈడోగడు ఏమే చికెన్ అండినావానే? దా, ఏదో ఒకటి అంటావు నువ్వు. ఏమే ఎంతసేపే చెప్పండి. తినరా. అన్న ఎందుకు వచ్చినా అడగలే నువ్వు. ఎందుకురా? అన్న నాకు పైసలు కావాలి. ఎప్పుడు వెళ్తలేదు ఈ ముచ్చటని చూస్తాను నేను. నువ్వు ఉత్తగా ఎందుకు వస్తావే? నీకు పైసలు అవసరం ఉండి వస్తావు, లేకపోతే అందమైన ప్రేమ మీద వచ్చినావు. అబ్బా బిడ్డ, నీ అసలు బిడ్డలు ఇంటింటికాలు ఉండాలని. ఆగే అమ్మ, నువ్వు పల్లె ముంగట ఉండగా ఏదేదో వరుతావు. చెల్లె 10,000 ఎందుకురా? అన్న పాత టీవీ ఖరాబ్ అయింది, కొత్త టీవీ కొనుక్కోవాలన్న. సరేరా, నేను చూస్తలే. నువ్వు ముందు తిను తిను. అన్న నువ్వు నిజంగానే ఇస్తావా? చెల్లె ప్రస్తుతానికి లేవురా. ఒక్క 10 రోజులలో నేను చూస్తా నీకు. ఇప్పుడు ఇస్తా అంటే నడుతుంది అన్న, లేకపోతే తిన్నా నేను. అరే నిజం చెప్తాన్నా, ఇప్పుడు ఇంట్లో పైసలు లేవురా. చెల్లె 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 అన్ని కూడి పోయిన వాటిని అది తినది అని తినది. అడు పైసలు కోస పడుతుండ ఆ పంట మీద పైసలు పెట్టి దానికి ఏమేమి పడుతుంది? అత్తది ఎప్పుడు ఒక్కసారి అని తలకాయ తింటది, అని పానం తింటది. ఉన్నాయా లేవి ఏం చూడదు. చెల్లె చెల్లె ఆగరా ఆగరా. చెల్లె మధ్యలోకి లేచిపోతాను ఏంద్రా? చెల్లె పేందారా మీ చెల్లె, నువ్వలా తిందురా. ఎందుకే అమ్మా? చెల్లె వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అంటావు. పుట్టి ఉండవానే? పల్లె ముంగట ఉండడానికి అన్ని మాటలు అంటావు. 2 బుక్కలు కూడా ప్రశాంతంగా తినలేదే. నేను అన్నందుకు పోలేదురా కొడక, పైసలు లెక్క చూస్తా అన్నందుకు వేయిందాది. నేనంటే పట్టించుకుంటది అది. నువ్వు పైసలు లేవు చెల్లె ఎక్క చూస్తా అనవల వేయిందాది. అబ్బో నీకు బాగానే దాని ప్రేమ కనబడతాయి కానీ దాని కోపం కనబడదు నీకు. నా మాటలే కనబడతాయి నీకు. అయినా అదేమన్నా పైసలు నిన్ను అడిగిందా? అనే నన్నే కదా అడిగింది. నా దగ్గర ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. లేకపోతే ఎన్నో అప్పో సప్పో చేసి ఇస్తా. ఎందుకు అట్లా మాటలు అంటావు? అమ్మా ఇంకోసారి చెల్లెనేమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తానా.
పో పో దాని కాళ్ళు పట్టుకొని తీసుకురా పో. దాని మీద ఎంత ప్రేమలో చూపించు, అది గంతే దాని బుద్ధి. ఉన్నది చూసులేదు, లేదు చూసులేదు. నువ్వు తినే పిల్ల వేసుకొని తిను. అది ఎప్పుడు వచ్చినా కూడు మనసు రావట్లేదు, ఇది కోపం వస్తుంది నాకు. చెల్లె చెల్లె ఏమైందిరా? అన్నం మధ్యలో వచ్చినావు దారా చెల్లె, అన్నం తినదా? నాకు చెయ్యడు రా ఫస్ట్. నాకు అన్నం వద్దు ఏమొద్దు. ఏమైందిరా? నాకు పైసలు కావాలన్నా. అరే చెల్లె ఈసారి బాగా ఇబ్బంది అవుతుందిరా. వరి వేసినాం, మనం వరితో పాటు ఈసారి పత్తి కూడా వేసినావురా. దాని పెట్టుబడికే బాగా ఇబ్బంది అవుతుంది, కొంచెం అర్థం చేసుకోరా. ఇప్పుడు మంది నా దగ్గర 7,000 రూపాయలు ఉన్నాయి, 7,000 తీసుకోరా. నాకు 7,000 ఏమి అరిపోవు, నాకు 10,000 కావాలి. హలో, అరే ఒక 3,500 రూపాయలు ఉంటే చూడరా, నేను మళ్ళీ నీకు రేపు ఇచ్చేస్తారా వెంటనే. అబ్బా చూడరా. సరే సరేరా, సరే చెల్లె నీకు 10,500 కొట్టినరా. మిగతా 500 ఆ ఛార్జెస్ పెట్టుకొని ఇంటికాడ నువ్వు ఏం తినలేరా, మధ్యలోకి వెళ్ళి లేచి వచ్చినావు. ఎంత ఆకలి అవుతుంది ఏమోరా, మధ్యలో కానీ తినిపోరా. సరే అగో బస్ వస్తాను చెల్లె. చెల్లె బాయ్రా, జాగ్రత్తగో. చెల్లె మంచిగున్నవారా? ఏంటి అంత బక్క అయినావు? ఏందిరా చెప్పకుండా చేయకుండా కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావే నోర్మి? ఏంద్రా చెల్లె గట్లా అంటావు? నా మనసుకు నేను ఎప్పుడు చూడబోతే అయితే గప్పుడే వేస్తారా? మీ అన్నను ఇంట్లోకి తీసుకుపోయే, నేను బయటకు పోయేస్తా. నువ్వెందుకు బయటకి ఇప్పటిదాకానే వచ్చినావు కదా? అరే చికెన్కి ఇట్లా తీసుకురావద్దా? చికెన్ మంది తీసుకొచ్చిపోయి. మా అన్నకు మంది ఎందుకు, మంచినీళ్ళు యాలు. మా అన్నకు చికెన్ ఎందుకు? రాత్రి పప్పుచారు మిగిలింది, అది తింటాడు. అది కూడా వద్దమ్మా, నేను చూడడానికి వచ్చిన నా కళ్ళారా నేను చూసిన నా కడుపు నిండిందమ్మా. సరే నేను పోయేస్తా బావా. ఎటు పోతున్నావురా? 5,000 అవసరం ఉన్నాయి, నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా కానీ నువ్వే ఇడాకి వచ్చినావు కదా. 5,000 ఇచ్చిపో. ఎందుకమ్మా? నాకు పని ఉంది, కావాలి. బావకు పంపించిన. బాబా ఇంట్లోకి పోదా బావా? పోనీ పోనీ ఆయనకి ఏం పని ఉందో. నువ్వు మనిషి జాతికి చెందిన ఆడదానివి కాదే, నువ్వు రాక్షస జాతికి చెందిన ఆడదానివి. అన్న చెల్లింటికి వస్తే కడుపు నింపి పంపేది చెల్లి అంటే, కానీ నీ తీరు అన్నింటికి వస్తే ఏ చెల్లె ఖాళీ కడుపుతో పంపదే. ఆయన రక్తాన్ని జనిగా తీరుగా పీడ్స్గా తింటున్నావు కాదే, నీలాంటి దాని ముఖం చూస్తున్నా పాపమే. చి ఎటు పోతున్నావు బ్యాగ్ వేసుకొని? మా అన్న దగ్గరికి పోతున్నా. ఎందుకే ఇప్పుడు? పైసల కోసం. అరే నీకు ఊక పైసలు పిచ్చేనాయే? ఎప్పుడన్నా ప్రేమగా మా అన్నని చూసేస్తా మా అమ్మని చూసేస్తా అన్నావా నువ్వు? ఎప్పుడు నా పైసలు 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 ఏం చేసుకుంటావే? అరే ఊకే నన్నే అంటున్నావు. నేను మందికి తీసుకొచ్చిన పైసలు మన కోసమే కదా, మనకొచ్చే పైసలేగా. మనకొచ్చే పైసలా? మనకొచ్చే పైసలు ఎక్కడియే? మనకు కట్నం కింద ఇత్తన్న పైసలు ఎన్ని ఇచ్చిర్రు? 5 లక్షలు. వాళ్ళు ఒప్పుకున్నంత ఇచ్చిరు కదనే 5 లక్షలు. అయ్యో నీకు అసలు ముచ్చటే తెలియదు. మాకు 10 ఎకరాలు ఉన్నాయి. మా నాన్న బతుకున్నప్పుడు అన్నాడు నాకు 2 ఎకరాలు ఇస్తా అని కట్నం కింద. దానికి బదులు 5 లక్షలు వచ్చిన కట్నం. దానికి ఏమొస్తుంది ఇప్పుడు? ఆ 2 ఎకరాలకు 50 లక్షలు విలువ ఉంది. ఇప్పుడు ఆ 50 లక్షలు మన దగ్గర ఉండకపోనా 2 ఎకరాలు ఇస్తే? వాళ్ళకి ఏం తక్కువైంది? టాప్ కిందనే తెచ్చుకున్నా, వాళ్ళకి మొత్తం ఎత్తుకొచ్చుకుంటలే కదా నేనేం. అరే నీకు ఎంత చెప్పినాకంతే ఇక నువ్వు మారవచ్చి. నీకు ఇంట్లో తెచ్చే సాతగా నేను తెస్తేనేమో ఇట్లా అంటావు. అమ్మా ఏం చెప్తుర్రే? వచ్చినావు బిడ్డ?
2 రోజులు వెళ్ళి 3 రోజులు పడ్డాయి బిడ్డ ఇంకా రాకపోయా అనుకున్నా. ప్రవీణు, ఓ ప్రవీణు, అమ్మా చెల్లి వచ్చింది రారా. చెల్లె మళ్ళీ ఎందుకు వచ్చిరేమో నేను లొల్లి పెట్టుకొని పోతే వేసిన కూడు తినకుండా వేయినావు. అమ్మా అయ్యో నా పరాయాల ఇంటికి వచ్చిందానే, అది వచ్చిందని పుట్టింటికే కదా. నువ్వు ప్రతిసారి దీనికి సపోర్ట్ రాకురా. ఇది అది నెట్టుందో అన్నెట్టుందో అవ్వెట్టుందో అని రాదు, పైసల కోసమే వస్తుంది. అదే నా భయం. అవునమ్మా, పైసల కోసం వచ్చిన. అవునరా, పైసలే కావాలి నాకు, 20,000 కావాలి, అందుకే వచ్చిన. పైసలు ఎక్కడే అమ్మా? పైసలు మా దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ అత్తగారికి ఏం తక్కువ వేయిందే? ఏమైనా లేకడింటకి ఇచ్చినావా? ఉన్నింటకి ఇచ్చినాం కదా. ఎందుకే పైసలు పైసలు పీడించబడితే మమ్మలను? 3 రోజులకు 4 రోజులకు వేసి ఎట్లా వస్తున్నారే? చెల్లె పైసలా? ప్రస్తుతానికైతే పైసలేం లేవురా. నాకు ఇవన్నీ చెప్పకురా, నాకు బట్టలు ఉతుకొని కష్టం అవుతుంది, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, నాకు 20,000 కావాలి అంతే. పైసలు పైసలు అని ఆన్యం పిండిస్తున్నవే. నన్ను అడుగు, నిన్ను అన్న తల్లిని నేను ఇస్తా. నీ దగ్గర ఏముందా నిన్ను అడగడానికి? ఉన్న అస్తాను దాని పేరు మీద ఉండే, అచ్చేటి అన్న ఆనకే వస్తాయి. అన్న అడగపోతే నిన్ను అడగమంటావా? ఏందమ్మా ఆస్తి ఆస్తి అంటాను? అన్ని అప్పులే ఉన్నాయి, చెప్పమంటావా? పంట వేసడానికి అప్పు చేసి చేసి తడిసి మోపడైంది. అవన్నీ కాదురా, నాకు పైసలు ఇస్తావో ఇయ్యో ఇప్పుడు? చెల్లె ఇప్పుడు నా దగ్గర చెల్లి గవ్వలేవురా. అంతే అంటావారా? కొంచెం అర్థం చేసుకోరు, ఇప్పుడు పైసలు లేవురా చెల్లె. నేను చెప్పేది మంచిగా, వారం రోజుల రాఖీ పండుగ వస్తుంది, నీకు ఇష్టమైన పండుగ. ఇప్పుడు ఇట్లా నువ్వు పైసలు ఇవ్వలేవు అనుకో, నీకు రాఖీ కట్టడానికి రాను నేను. చెల్లె 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 అరే నానా, పోతే పోని తీరా, మళ్ళీ 4 రోజులు అయితే అదే వస్తుందా? మళ్ళీ పైసలు పైసలని దానికి అలవాటే కదా, అయితే అది అత్తద్దా. అరే ప్రవీణ్, ఏమైందిరా అంత బాధపడుతున్నావు? అంత చిన్న వైపు వస్తున్నావేమో. ఏం లేదురా. అరే నువ్వు అవద్దం చెప్పినా నీ ముఖం నిజం చెప్తుందిరా. ఏమైంది, ఏం బాధరా చెప్తా. నాకు చెప్పొచ్చు, ఇంకో చెప్తారు. అరే చెల్లె మొన్న ఇంటికి వచ్చిందిరా, దానికి ఎంత అవసరం ఉందో ఏమో, డబ్బులు అడిగింది. సమయానికి నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు, ఇవ్వలేకపోయానురా. దానికి ఎందుకురా ఇంత బాధ? దాని గురించి కాదురా నా బాధ. చెల్లె పోతూ పోతూ వారం రోజుల రాఖీ పండుగ వస్తుంది, నేను నీకు రాఖీ కట్టేందుకు రానన్నదిరా. చెల్లె రాఖీ కట్టకుంటే ఈ చెయ్యి ఎందుకురా ఉండి? అరే ఓ పిచ్చోడా, చెల్లేదో ఆవేశం ఉన్నది కావచ్చు, దానికంతా బాధపడుతున్నావురా. ఏ చెల్లె కానీ ఏ అక్క కానీ రాఖీ కట్టకుండా ఉండరు. రాఖీ పండుగ ఖచ్చితంగా చెల్లె వస్తుంది. ఇంటికి పోదా, ఎందుకు బాధపడుతున్నావురా? దనాడు ఏమైంది బిడ్డ, నీకు వెళ్తున్నావురా? చెల్లె రాఖీ కట్ట రానని చెప్పింది కానీ అయ్యా రాఖీల పండుగరా, అది అట్లా అంటది కానీ ఖచ్చితంగా వస్తుంది. అది దాని పండుగ కదరా, అత్తది. నువ్వేం బాధపడకు బిడ్డ, దాని గుణం తెలియదారా మనకు? అత్తదంటావానే? ఖచ్చితంగా వస్తుందిరా. అది మంకుతనం గట్టినైతే అప్పుడప్పుడు, కానీ అత్తది చూడు. అమ్మా నేను అనలేదా? దా బిడ్డ దా. నారా చెల్లె అంత బాగానారా? రాననుకున్నావా అన్న? ఇలా రాఖీ పండగ కట్నం తీసుకోవడానికైనా వచ్చిన. ఇవాళ ఎంత కట్నం పెడతావు చూస్తా, పా రాఖీ ఆడతా. రాఖీ కట్టినా కదా, కట్నం ఏది? చెల్లె నువ్వు కూర్చోరా, నీకు కట్నం వేయకుండా ఉంటున్నారా? నా చెల్లె తెచ్చి కానికేదే. అత్తమ్మా ఆ కవర్ ఏంటిది? చెల్లె నీకోసం ఏరి కోరి తెచ్చినాం రా, పట్టు చీర.
ఎంతో ఆశతోని మంచి రాఖీ కట్టడానికి వస్తే ముష్టికి 500 చీర పెడతారా? నాకు 50,000 కావాలి కట్నం కింద. 50,000? ఈ 50,000 లేవు చెల్లె. బిడ్డ ఈరోజు పైసలు అడగద్దు, అన్న ప్రేమతో ఏది పెడతా తీసుకో బిడ్డ. ఈ చీర పట్టుకోవేది కట్టుకోవడానికి కాదు, పెంట మీద పడేయడానికి. ఇంకోసారి మీ ఇంటి కడప కూడా దొక్క. చెల్లె 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 50,000 పెట్టమంటే ముష్టి 500 చీర పెట్టించి. చెల్లె 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 అరే నాన్న దాని గురువు నీకు తెలియదు, చిన్నప్పుడు కదే మాకు. అమ్మ అన్ని రోజులు వేరే, ఈరోజు వేరే కదనే. ఇవాళ రాఖీ పండుగ. నా చెల్లె నా చేతికి రాఖీ కట్టింది. కట్నం పెట్టిన తర్వాత ఎంతో సంతోషంగా ఉండవలసిన రోజు ఇది. నా చెల్లె కన్నీళ్ళు పెట్టుకొని వేయండి. పండగ పూట మన ఇంట్లో అన్నం తినకుండా వేయండి. నాకెంతో బాధ అనిపిస్తుంది. ఏం కాదు బిడ్డ, మళ్ళీ 2 రోజులకు అదేం మారుతుంది, అదే ఆపుతుందిరా. నువ్వు బాధపడకు బిడ్డ, లే ఏడకు. దానికోసం ఎంత చేస్తలేవురా నువ్వు. ఏం కావాలంటే అది కొనిస్తున్నావు, ఇంకా నేను కొనిస్తలే, నువ్వు కొనిస్తున్నావు. 50,000 అడిగితే ముష్టి 500 చీర పెట్టిండు. ఇంకోసారి మొహం కూడా చూడొద్దు, ఇంకోసారి రాఖీ కూడా కట్ట ఈ జన్మల. ఛీ ఏంటిది? పట్ట పేపర్లా మా అన్న నా పేరు మీద 5 ఎకరాలు చేసిన. మా నాన్న 2 ఎకరాలే ఇస్తా అన్నాడు, కానీ మా అన్న ఇంకా 3 ఎకరాలు కలిపి 5 ఎకరాలు చేసిండు. ఇన్ని రోజులు పైసలని మా అన్నని ఈడ్చుకొని తిన్నా. కొంచెం కూడా మా అన్న ప్రేమను అర్థం చేసుకోలేను. అన్న నాకేమైందన్నా? చెల్లె లేరా, నువ్వు నా కాళ్ళ మీద వాడేంద్రా. నీ బంగారం లాంటి ప్రేమని అర్థం చేసుకోలేకపోయినా నిన్నెంతో బాధ పెట్టినన్న. ప్రేమ ముందు ఈ ధనం దేనికి పనికిరాదని అర్థం చేసుకున్నా అన్న. పైసా అని నువ్వు పీర్చుకొని తిన్నా అన్న. నేను ఎప్పుడు నా కడుపు నిండనికే చూసినావు అన్న, కానీ నువ్వు నా ఇంటికి వస్తే కుక్కడు పువ్వు పెట్టకుండా కాలి కడుపుతో పంపించిన పాపిస్తుందన్న. అన్న అందరూ ఆడపిల్లల్ని నాన్న ప్రేమ ఎక్కువ చూసుకుంటాడు, కానీ నాన్న లేకపోయినా నాన్నకన్నా ఎక్కువ ప్రేమ చూసుకున్నావు అన్న నువ్వు నన్ను. అన్నయ్య నీ ప్రేమ చెప్పడంలో కాదు చూపెట్టలో ఉందని నాకు ఇప్పుడు అర్థమైందన్న. నీ మీద ఎన్ని రోజులు కోపం పెట్టుకుంది నా 2 ఎకరాలు నువ్వు తీసుకున్నావు అనేరా, కానీ ఈరోజు నువ్వు దాన్ని 5 ఎకరాలు చేసి నాకు ఇచ్చినావు. అట్లనే బంగారు గాజులు కూడా ఇచ్చినావు. ఇవన్నీ నాకేం వద్దురా, నువ్వు ఉంటే కాదు. రాఖీ బంధం అంటేనే రక్షాబంధం అన్నయ్య. నువ్వు నాకెంతో రక్షించినావు, కానీ నేను మీద కక్ష పెంచుకున్నా. నన్ను క్షమించన్నయ్య. చెల్లె చెల్లె నువ్వు నన్ను క్షమించు అని అడగడం ఏందిరా? ఈ బంగారు గాజులే కాదు, ఈ అన్నయ్య బతుకున్నంత వరకు నీకేది కావాలంటే అది ఇస్తారా. నువ్వే సంతోషంగా లేనప్పుడు ఈ ఆస్తులు, ఈ భూములు, ఈ బంగారం నాకెందుకురా? నువ్వు ఏడవకు చెల్లె, నువ్వు ఏడవకురా. నువ్వు ఏడుస్తావు, అన్న కూడా ఏడుస్తాడు. అంటే నాకు తెలియకుండా మీ చెల్లకు 5 ఎకరాల పొలము బంగారు గాజులు తీసిస్తావా? ఉన్నదంతా మీ చెల్లకే రాసిస్తే మనం ఎట్లా బతుకుతాం? రేపు మన పుట్టబోయే పిల్లలు ఎట్లా బతుకుతారు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? మా నాన్న బతుకున్నప్పుడు మా చెల్లెకు 2 ఎకరాల భూమి ఇవ్వన్నాడు, నేను దాన్ని 5 ఎకరాలు చేసి వచ్చిన. అయినా నీకు అన్నో తమ్ముడో ఉండుంటే ఆ అన్న చెల్లెల బంధం విలువ నీకు తెలిసేదే. నాకే కనుక డబ్బు పిచ్చి ఉండుంటే నిన్ను 1 రూపాయి కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టునే కాదే.
అయినా నాకు అన్న తమ్ముడు ఉంటుంటే అని పోయేది కాదు ఆ భూమి. ఇప్పుడు చెప్తాను నేనే, నా చెల్లె కంటే నాకు ఏది ఎక్కువ కాదే. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఉన్న ఆస్తి కూడా నా చెల్లె పేరు మీద రాస్తా. నువ్వు ఉంటే ఉండు, పోతే పోవే. క్షమించండి, నన్ను క్షమించండి. డబ్బు పిచ్చితో ఏదేదో మాట్లాడినా నిజమే అండి మీరు అన్నది. నాకు వెనక ముందు అన్నో తమ్ముడు ఉండేది ఉంటే ఆ బంధం విలువ నాకు తెలిసేది. కానీ ఎవరు లేరు కదా, అందుకే ఇట్లా మాట్లాడినా. అయినా మీరు ఇచ్చినందుకు నాకు కోపం లేదండి. నాకు చెప్పకుండా ఇచ్చారు కాబట్టి నేను కోపానికి వచ్చిన అంతే. అరే మాయా, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించురా. ఈ ఇల్లు నీదిరా, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం లేనప్పుడు పోవచ్చు. నేను ఇబ్బంది పెట్టేటోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరురా. ఇగో ఈ ఆస్తి నీది, ఇంకేమన్నా కావాలన్నా మేము ఇస్తాం. మాకు ఏ ఆస్తి వద్దురా, నువ్వు మంచిగా ఉంటే మాకు అంతే చాలు. బిడ్డ పేగు బంధాన్ని కలిపి పెడితే రక్షాబంధం. పండుగ పూట ఏడవకు బిడ్డ. అరే నాన్న ఏడవకురా, ఏడవకు బిడ్డ. ఇంట్లోకి పోదాం.